రాజధాని కట్టుకోండి ఫస్ట్, తెలంగాణ సంగతి నెక్స్ట్ అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు. బీజేపీ దగ్గర రేట్ ఫిక్స్ చేసుకుని తెలంగాణలో వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. సినిమా షూటింగ్లు చేసుకుంటే స్వాగతిస్తాం, కానీ సెక్రటేరియట్ లోకి ఎంటర్ అవుతామంటే ఊరుకోబోమన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు. అయితే ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినప్పుడు ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించినా అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నా. నేను ఈరోజు క్షమాపణ చెప్పు, ప్రసంగంలో వీటికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. కోనసీమ నా చూపు పడితే ఎట్టిపోయిందన్న దానికి జవాబు చెప్పు. ఇలా భారతీయ జనతా పార్టీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నమ్ముకున్నటువంటి కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వ్యక్తి ఇప్పుడు బీజేపీ ఇచ్చే రెమ్యునరేషన్ కోసం రాష్ట్రాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు, అది విలర్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈరోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు మంత్రి. ఈ నవ నిర్మాణ సభను పెడతారు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు, ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. ఏపీ నేతలు ఆ రాష్ట్ర రాజకీయాలు సరిగా చేస్తే చాలు అన్నారు తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత. 13 ఏళ్లైనా రాజధాని కట్టుకోలేని నేతలు తెలంగాణ నిర్మిస్తాము అనడం హాస్యాస్పదమన్నారు. రావచ్చు, పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోవడం. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాం. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. మంత్రి పొన్నం ప్రభాకర్ కవిత వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ జనసేన నేతలు. గతంలో మాట్లాడిన వ్యాఖ్యలకు గతంలోనే పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారన్నారు. కొండగట్టు ఆలయానికి టీటీడీ నుంచి నిధులు తెచ్చారన్నారు. యువతలో నూతనోత్తేజం నింపేందుకు వస్తోన్న పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ జనసేన. ఆయన కొత్తగా రావడం ఏంది, అనేక సార్లు కొండగట్టుకు ఒక 3-4 టైమ్స్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారు కానీ కవిత గారు కానీ మాట్లాడతారు. నేను ఒకటే విషయం చెప్తా, మీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో అనేక చోట్ల అనేక వాళ్ళతోటి సపోర్ట్గా కొన్ని చోట్ల మొన్న మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సిపిఐ సిపిఎం తోటి ఒక వాళ్ళకి అలయన్స్లోనే ముందుకెళ్ళింది. అట్లా మేము ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇక్కడ కూడా మేము గతంలో పోటీ చేయడం జరిగింది, మీకు తెలుసు. 2019లో 2023లో అంటే ఒక నిజాయితీ పరుడు ఒక రాజకీయాలలో వచ్చి తెలంగాణ యువతకు ఒక మంచి పిలుపు ఇవ్వబోతుంటే మీరు అడ్డుకోవడానికి ఈ రకంగా చేయడం అనేది చాలా బాధాకరం. కొత్త పార్టీలు ఉండొద్దు, ఈ యువత వేరే పార్టీ వైపు చూడొద్దు, చూస్తే మీ వైపే చూడాలి. అది ఎంతవరకు న్యాయం అండి ఇది? ఎందుకంటే భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతోటి ఈ యొక్క సంకల్ప సభ అనే
అనేది పెట్టడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఖండించని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం సరికాదన్నారు తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్.